వైఫ్ ఆఫ్ అభినందన్ పార్ట్ 37. సత్య వెళ్ళిపోయాక మను కాసేపు అక్కడే ఆలోచిస్తూ ఉన్నది. సత్య అన్నట్టు వాళ్ళు చాలా ప్రమాదకరం, వాళ్ళని అలా వదలకూడదు. ఒక్కొక్కరికి నేనంటే ఏమిటో చూపిస్తాను. అత్త, గెట్ రెడీ ఫర్ మై వార్. శ్రీవారు, ఇక నుంచే చూడండి మీ శ్రీమతి గారిని అని నవ్వుకుంటూ కిందకు వెళ్లే, ఎలాగో ఈవినింగ్ అవుతుంది అని డిన్నర్ రెడీ చేసే పనిలో పడింది. నైట్ అయ్యేసరికి అందరూ డిన్నర్ కు వచ్చారు. మాణిక్యమ్మ గారు మనోని చూసి, అమ్మ నువ్వు కూడా కూర్చో, కన్నయ్య ఈరోజు అర్జెంట్ వర్క్ ఉంది అని వెళ్ళాడు, లేట్ అవుతుందేమో అని అన్నారు. పర్లేదమ్మమ్మ, ఆయన వచ్చాక ఇద్దరం కలిసి తింటాంలే, మీరు తినండి, నేను వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను అని మను పైకి వెళుతూ ఉంటే మాణిక్యమ్మ గారు పిలిచి, అమ్మ మైత్రి, కన్నయ్య వచ్చాక మీ రూమ్ కు వెళుదురు, ఇప్పుడు నువ్వు కూడా కిందే ఫ్రెష్ అవ్వు, అలాగే కన్నయ్య కూడా చెప్పు తను కూడా ఇక్కడే ఫ్రెష్ అవ్వమని అని మనుని కింద రూమ్ కు పంపించారు. అందరూ డిన్నర్ చేసి వెళ్లబోతూ ఉంటే అప్పుడే అభి ఇంట్లోనికి వస్తూ ఉన్నాడు. మను కూడా అప్పుడే రూమ్ లో నుంచి బయటకు వచ్చింది. ప్లెయిన్ గ్రీన్ కలర్ శారీ కట్టుకుని మెడలో నగలు ఏమీ లేకపోయినా పచ్చగా మెరిసిపోతూ ఉన్న పసుపు తాడుతో కలకల్లాడుతూ మహాలక్ష్మిలాగా ఉన్నది. ఫేస్ లో ఏదో కొత్త గ్లోతో నవ్వుతూ అభి దగ్గరకు వస్తూ ఉన్నది. అభి కూడా ఒక్క క్షణం తన వైపు అలా చూస్తూ ఉన్నాడు. తరువాత వెంటనే తేరుకొని మళ్ళీ కోపంగా చూశాడు. మను మాత్రం అభి దగ్గరకు వచ్చి అభితో, ఏమండి వచ్చేశారా? ఆయన ఆఫ్టర్నూన్ అనగా ఆఫీస్ అని వెళ్లారు. ఈ రోజు జర్నీ చేసి స్ట్రైన్ అయ్యారు కదా, మళ్ళీ ఆఫీస్ కు వద్దు అంటే వినకుండా త్వరగా వచ్చేస్తా అని వెళ్లారు. చూడండి ఎంత లేట్ అయిందో. ఇలా అయితే మీ హెల్త్ ఏం కావాలి చెప్పండి, సర్లే ఇటు ఇవ్వండి అని తన చేతిలోని బ్రీఫ్ కేస్ అండ్ కోటు తీసుకొని, ఫస్ట్ ఫ్రెష్ అయ్యండి, డిన్నర్ చేద్దాం అని చెప్పింది. అభి తన వైపే చూస్తూ మెల్లిగా తనకు మాత్రమే వినపడేలా, ఏమిటే ఎక్కువ చేస్తున్నావు, మైండ్ కానీ దొబ్బిందా అన్నాడు. మను కూడా అభికి మాత్రమే వినపడేలా, నేనేం చేశాను, మీరు చెప్పినట్టే కదా చేస్తున్నాను, అవన్నీ మన రూమ్ లో మాట్లాడుకుందాం, వెళ్ళండి, అందరూ మనల్ని చూస్తూ ఉన్నారు అని అన్నది. అభి అప్పుడు చూశాడు, వాళ్ళందరూ కూడా వీళ్ళ వైపే ఏం మాట్లాడుకుంటున్నారు అని చూస్తూ ఉన్నారు. ఇక అభి కూడా సైలెంట్ గా పైకి వెళుతూ ఉంటే అమ్మమ్మ చెప్పింది అని చెప్పి కింద రూమ్ కు పంపించింది ఫ్రెష్ అవటానికి. ఆ తర్వాత మను బయటకు వచ్చి అభి కోసం డిన్నర్ కి సర్దుతూ ఉన్నది. ప్రీతి, వీళ్ళేమిటి ఇంత క్లోజ్ గా నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు, కొంపతీసి కలిసిపోయారా అని అడిగింది ఇంద్రాని. నాకు అదే డౌట్ గా ఉందత్త, ముందు నుంచే బావ ఆ మైత్రి మీద ఇంట్రెస్ట్ చూపించాడు, ఇప్పుడు పెళ్ళం అయిందిగా, ప్రేమ పుట్టిందేమో అని చెప్పింది ప్రీతి. అలా అయితే ఎలా ప్రీతి, మనం అనుకున్న ప్లాన్ ఎలా అవుతుంది? వీళ్ళిద్దరూ ప్రేమగా ఉంటే, వాళ్ళ మధ్య భార్యాభర్తల బంధం మొదలైతే ఇక అభి నీ మాట మాత్రం వింటాడా? ఇంద్రాణి అని ఇంద్రాణి వైపు చూసింది వనజ. అభికి ఎవరిని ఎలా చూడాలో బాగా తెలుసు. తల్లికి ఇచ్చే గౌరవం తల్లికి ఇస్తాడు. వాళ్ళ మధ్య ప్రేమ మొదలైతే దాన్ని తుంచేద్దాం, రేపటి నుంచే దానికి ఈ అత్త టార్చర్ అంటే ఏమిటో చూపిస్తాను అని, ఏం జరుగుతుందో చూడాలి అని సోఫాలోనే కూర్చున్నారు అభి వాళ్ళను గమనించటానికి. అభి ఫ్రెష్ అయ్యి డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చాడు. డిన్నర్ కి మను దగ్గరుండి అభికి వడ్డిస్తూ ఉన్నది. తనకు వడ్డించేటప్పుడు కావాలి అనే తనతో క్లోజ్ గా మాట్లాడుతూ ఉన్నది. అభి సీరియస్ గా చూస్తే మను కళ్ళతో ఇంద్రాణి వాళ్ళను చూపించింది. ఇంద్రాణి వాళ్ళు తమ వైపే చూడటం చూసిన అభి కూడా మనుతో నవ్వుతూ డిన్నర్ చేశాడు. ప్రీతి అండ్ బ్యాచ్ ఫుల్ షాక్ అయ్యారు. ఎందుకంటే అభి గడిచిన ఈ 2 ఏళ్లలో ఎప్పుడూ కూడా అలా నవ్వటం చూడలేదు. మనుతో చాలా క్లోజ్ గా మాట్లాడుతున్నాడు. అసలు వాళ్ళను చూస్తూ ఉంటే ఈ పెళ్లి అనుకోకుండా జరిగిందా అని అనుకోరు, ప్రేమించి పెళ్లి చేసుకున్నారా అన్నట్టు ఉన్నారు. ఇంద్రాణి వాళ్ళు ఏం జరుగుతుందా అని చూస్తూ ఉన్నారు. అభి పైకి మాత్రం నవ్వుతూ ఉన్నా మనుతో తాను అంత క్లోజ్ గా ఉండటం నచ్చక చాలా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతూ ఉన్నాడు. మను మాత్రం అభి తనతో అలా ఉండటం చాలా హ్యాపీగా అనిపించి సంతోషంగా అభికి వడ్డిస్తూ తను కూడా తింటూ ఉన్నది. అభి ఎలాగోలా డిన్నర్ కంప్లీట్ చేసి పైకి వెళ్తూ ఉంటే మాణిక్యమ్మ గారు వచ్చి అభి వాళ్లను ఆపి, కన్నయ్య నీకు 3 రాత్రులు జరగాలి, కానీ నువ్వు అర్జెంట్ మీటింగ్ ఉంది అని తీసుకుని వచ్చావు, అందుకనే పైన రూమ్ లో కార్యానికి ఏర్పాటు చేశాను. అమ్మా మైత్రి, వెళ్తూ అక్కడ పాలు ఉన్నాయి, తీసుకుని వెళ్ళు అన్నారు. ప్రీతి అండ్ బ్యాచ్ షాక్ అయ్యారు, ఇదంతా ఎప్పుడు చేసింది అని. వాళ్ళిద్దరూ కలిసిపోతే ఏం చెయ్యాలి? నిన్నంటే పాలలో స్లీపింగ్ పిల్స్ కలిపాము, ఈ రోజు ఏం చెయ్యాలి, ఎలా ఆపాలి అని అనుకుంటూ వాళ్ల వైపు చూశారు.
అభి మను కూడా షాక్ అయ్యారు. ఇప్పుడు ఇవన్నీ అవసరమా గ్రాని అన్నాడు అభి. పద్ధతి కన్నయ్య, ఇంకా నువ్వేమీ మాట్లాడకు, వెళ్ళు, అమ్మాయి వస్తుంది అని చెప్పారు మాణిక్యమ్మ గారు. అభి సైలెంట్ గా పైకి వెళ్ళాడు. మాణిక్యమ్మ గారు మనో వైపు చూసి, అమ్మ ఆ పాలు తీసుకుని వెళ్ళు, కన్నయ్య వెయిట్ చేస్తూ ఉంటాడు అని అన్నారు. అమ్మమ్మ ఇవన్నీ ఎప్పుడు చేశావు అని అడిగింది మనం. నువ్వు మీ ఆయనకు డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు చేశాలే అమ్మా, అందుకనే మీ ఇద్దరిని పైకి వెళ్ళనివ్వలేదు. అయినా ఎవరికి ఎప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు, నువ్వు వెళ్ళు అని చెప్పారు మాణిక్యమ్మ గారు. మనం ఇంద్రాణి వాళ్ల వైపు కూడా చూడాలి అనిపించక పాలు తీసుకుని పైకి వెళ్లిపోయింది. చూసావా వదిన, నువ్వు పక్కనే ఉన్నా కూడా కనీసం పట్టించుకోకుండా ఎలా వెళ్తుందో చూడు. ఇది ఇప్పుడే ఇలా ఉంటే ఇంకొన్ని రోజులు పోతే మన మాట లెక్క చేస్తుందా అన్నది వనజ. అత్త, బావకి దానికి శోభనం అంటుంది ఆ ముసల్ది. నిన్నంటే జరగకుండా ఆపేశాము, ఈరోజు అసలు మనకు తెలియలేదు, మరి ఇప్పుడు ఎలా ఆపాలి అని అడిగింది ప్రీతి. ఎందుకు ఆపటం, జరగనివ్వు అని చెప్పింది ఇంద్రాణి. అత్త ఏం మాట్లాడుతున్నావు, అంటే దాన్ని కోడలుగా ఒప్పుకుంటావా అని అడిగింది ప్రీతి. ఎప్పటికీ నువ్వే నా కోడలు, వాళ్ళు ఇప్పుడు భార్యాభర్తలు, మనం ఎన్ని రోజులు అని ఒకే గదిలో ఉండే వాళ్లను కలవకుండా ఆపుతాం చెప్పు. అందుకనే ఈ రోజు మనం సైలెంట్ గా ఉంటే రేపు వాళ్ళిద్దరి మధ్య ఏముందో మనకి తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ఏం చేయాలో ఆలోచిద్దాం. వాళ్ళ మధ్య ఏమీ లేకపోతే ఏమీ జరగదు, అప్పుడు మన పని ఇంకా తేలికవుతుంది. అదే ఉంటే ఏం చెయ్యాలి అని అప్పుడు ప్లాన్ వేద్దాం అని చెప్పింది ఇంద్రాణి. వాళ్ళ ఇద్దరికీ కూడా ఇంద్రాణి ప్లాను సబబుగానే అనిపించి ఇంకేమీ చేయలేక ఎవరి రూమ్కు వాళ్ళు వెళ్లిపోయారు. మాణిక్యమ్మ గారు చెప్పటంతో అభి తన రూమ్ లోనికి వచ్చేశాడు. ఆ రూమ్ లో డెకరేట్ చేయటం చూసి కోపం వచ్చినా సంభాళించుకున్నాడు. మన మీద ఫుల్ కోపం వస్తూ ఉన్నది. అసలు అదేమిటి అలా బిహేవ్ చేస్తుంది, మామ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఏమీ అనకుండా వదిలేశాను, లేకపోతే రాని ఇప్పుడే చెప్తా దాని పని అని అనుకుంటూ ఉన్నాడు. అప్పుడే మను పాల గ్లాస్ పట్టుకుని తల ఉంచుకుని సిగ్గుపడుతూ అభి ముందు నిలబడింది. అభి మను దగ్గరకు వచ్చి మను చేతిలో గ్లాస్ తీసుకుపోయాడు. మను అభి చేతిని పట్టుకుని ఆపి అభిని చూస్తూ ఆ గ్లాసులోని పాలు మొత్తం గటగటా తాగేసింది. అభి అంతే చూస్తూ ఉన్నాడు. మను పాలన్నీ తాగేసి అభి వైపు చూస్తూ, మీరు ఇప్పుడు ఈ గ్లాస్ తీసుకుంటారు, ఆ పాలతో ఓ లైన్ గీసి దానికి అవతల భార్యాభర్తలం, యువతలు నువ్వెవరో నేనెవరో అంటారు, అంతే కదా, నిన్న చెప్పిన మాటలే కదండి, నేనే కాపీ పేస్ట్ చేసుకుంటాలేండి, మళ్ళీ దానికోసం అనవసరంగా పాలు ఎందుకు వేస్ట్ చేయటం, అందుకే నేనే తాగేశా అని చెప్పింది. ఈ సెకలకేం తక్కువ లేదు, నా పాలు నా సొమ్ము నా ఇష్టం, నీకేమిటే ప్రాబ్లం, అయినా వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను, ఏమిటి ఓ తెగ నవ్వుతూ మాట్లాడుతున్నావు, నీకు నేనేం చెప్పాను మన మధ్య అని అభి చెప్పబోతూ ఉంటే, అబ్బా ఆపండి, నేను మీరు చెప్పిందే కదా చేసింది, నేను ఏదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నారు అన్నది మనం. నేనేం చెప్పా నీకు అని అన్నాడు అభి. మీరే కదా మనం మన రూమ్ లో ఎలా ఉన్నా రూమ్ బయట అందరి ముందు మాత్రమే భార్యాభర్తలం అని, అందుకే అలా ఉన్నాను. ఇప్పటికే మీ అమ్మగారు మీకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని అనుకుంటున్నారు. అసలే అత్తయ్య హెల్త్ కండిషను మీకు తెలుసు, ఆమె కోసమే కదా మీరు పెళ్లికి ఒప్పుకున్నది. ఆ పెళ్లి అనుకోకుండా నాతో జరిగింది. మీరు హ్యాపీగా ఉన్నారో లేదో అని ఆలోచించి తన హెల్త్ పాడు చేసుకుంటే ఎలా చెప్పండి. అందుకనే అత్తయ్య ముందు నేను మీతో అలా ఉన్నాను. మనం కొంచెం నవ్వుతూ మాట్లాడుకుంటే అత్తయ్య మీరు బాగానే ఉన్నారు అని కొంచెం ప్రశాంతంగా ఉంటారు. అందుకే మీరు చెప్పినట్టే చేశాను. ఇక లేనప్పుడు ఈ రూమ్ లో కూడా మీకు నచ్చినట్టుగా మీకు దూరంగానే ఉంటాను అని చెప్పింది మనం. అభి మనసులో ఆలోచించుకుంటూ ఉన్నాడు. నిజమే, మామ్ నా గురించి ఆలోచించి హెల్త్ పాడు చేసుకున్నది. అనుకోకుండా నాకు దీనితో పెళ్ళయింది. మామ్ ఎలా ఫీల్ అయ్యిందో ఏమిటో, మళ్ళీ నేను సంతోషంగా లేను అని తెలిస్తే తను బాధపడుతుంది. ఈ సిచ్యువేషన్ లో మామ్ అలా అయితే ప్రమాదం అని డాక్టర్ చెప్పారు అని అనుకుని మనోవైపు చూస్తూ, ఓకే నువ్వు చెప్పిన దానికి నేను ఒప్పుకుంటున్నాను, బట్ నువ్వు ఎప్పుడు కూడా నీ లిమిట్స్ క్రాస్ చేయకూడదు అని చెప్పాడు అభయ్. ఓకే మీరు చెప్పినట్టే చేస్తాను అని బెడ్ దగ్గరకు వెళ్ళింది మనం. నువ్వు నా బెడ్ పైన పడుకోవటానికి వీలులేదు అన్నాడు అభయ్. నేనేమి బెడ్ మీద పడుకోవటానికి వెళ్ళటం లేదు, పిల్లో తీసుకోవటానికి వెళ్తున్నా అని వాటిని తీసుకొని కింద వేసుకున్నది. తర్వాత అభి వైపు చూసి, అభి గారు
నేను రేపటి నుంచి ఆఫీస్కి వద్దాం అని అనుకుంటున్నాను అని చెప్పింది మనం. ఎందుకు? ఇంట్లోనే కాక ఆఫీసులో కూడా నన్ను ఇరిటేట్ చేయటానిక, లేకపోతే నా పెళ్ళాం అని చెప్పి పెత్తనం చేయటానిక అన్నాడు అభి. లేదు, మీరు మర్చిపోయినట్టున్నారు. నేను మీకు మాట ఇచ్చాను, నేను మీ భార్య అని ఎప్పుడూ చెప్పను అని. అండ్ అలాగే మీరు నన్ను మీ భార్యగా ఒప్పుకునే వరకు మీ డబ్బులు రూపాయి కూడా వాడుకోను. అందుకే నేను రేపటి నుంచి ఆఫీస్కి వస్తాను. మీరే రేపు అమ్మమ్మ వాళ్ళతో మాట్లాడి ఒప్పించండి ప్లీజ్ అని చెప్పింది మనం. అభి సైలెంట్ గా కళ్ళు మూసుకున్నాడు. మనం అభి వైపు చూస్తూ అలసిపోయారేమో అని అనుకుని తను కూడా పడుకున్నది. జర్నీ చేయటం వల్ల అభి అండ్ మను కూడా మత్తుగా నిద్రపోతూ ఉన్నారు. అభి వాళ్ళ రూమ్ బయట ఇంద్రాణి అండ్ బ్యాచ్ అభి ఇంకా బయటకు రాకపోవటంతో టెన్షన్ గా చూస్తూ ఉన్నారు. అత్త, వీళ్ళు ఇంకా బయటకు రావటం లేదు ఏమిటి? కొంపతీసి రాత్రి ఏమన్నా అని అడిగింది ప్రీతి. ప్రీతి, మనకు మనమే ఊహించుకోవటం ఎందుకు? లెటస్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం అని రూమ్ పక్కన తొంగి తొంగి చూస్తూ ఉన్నారు. అయినా నాకు ఇంకా డౌట్ గా ఉన్నది, అభి అంత తొందరగా దానితో కలిసిపోయాడు అంటే అని అన్నది ఇంద్రాణి. అప్పుడే రూమ్ డోర్ ఓపెన్ చేసుకుని బయటకు వచ్చింది మను. మనుని చూసి ఆ ముగ్గురు కూడా నోరెళ్ళబెట్టారు. మను కిందకు వెళ్ళటానికి స్టెప్స్ దగ్గరకు వెళుతూ ఇంద్రాణి వాళ్ళని అలా చూసి వాళ్ళ దగ్గరకు వెళ్ళి, అత్తయ్య అత్తయ్య, ఏమిటి మీరు ఇక్కడ అని కొంచెం సిగ్గుపడుతూ నవ్వుతూ అడిగింది. ఏయ్, ఏమిటా సిగ్గు? అయినా నువ్వేమిటి, నీ అవతారం ఏమిటి అలా ఉన్నావు అని అడిగింది ఇంద్రాణి. ఛీ, పోండి అత్తయ్య, మీకేమీ తెలియనట్టు అలా అడుగుతున్నారు. శోభనం గదిలో నుంచి ఇలా కాక ఎలా వస్తారో చెప్పండి అని సిగ్గుపడుతూ అడిగింది మనం. ఇంద్రాణి, ప్రీతి, వనజ ముగ్గురు కూడా పైనుంచి కిందకి మనోని చూసి జుట్టు చెదిరి బొట్టుపోయి చీర మొత్తం నలిగి తలలో మల్లెపూలు మొత్తం నలిగిపోయి ఉన్నాయి. తనని అలా చూసి వాళ్ళు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. మను సిగ్గుపడుతూ, అత్తయ్య మీతో చెప్పకూడదు కానీ మీ అబ్బాయి చాలా మొండోడు అత్తయ్య, చిన్నపిల్లాడిలా అలుగుతాడు ఏమన్నా అంటే. అసలు నైట్ అంతా నన్ను నిద్ర పోనీయకుండా ఆయనేమో హ్యాపీగా నిద్రపోతున్నాడు. అబ్బా, ఒళ్ళంతా ఒకటే నొప్పులు. అయ్యో అత్తయ్య, ముందు వెళ్ళి ఆయనకు కాఫీ పెట్టాలి, లేకపోతే మళ్ళీ అలుగుతారు అని కిందకు వెళ్ళింది మనం. ముగ్గురు షాక్ గా అలా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉన్నారు. అత్త, ఇదేమిటి ఎలా ఉంది అంటే నైట్ అని అడిగింది ప్రీతి. ప్రీతి, నువ్వాగు, నాకు ఇంకా అనుమానంగానే ఉన్నది అని చెప్పింది ఇంద్రాణి. ఇంత చూసినా నీకింకా అనుమానంగా ఉన్నదా? అయితే 3 months ఆగు, గుడ్ న్యూస్ తో వస్తారు, అప్పుడు డౌట్ క్లియర్ అవుతుంది అన్నది ప్రీతి. ప్రీతి, ఇప్పుడు అభి వస్తాడు కదా, ఆగు, అప్పుడు మనకి కన్ఫర్మ్ అవుతుంది అని అభి కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. మను కిందకు వెళుతూ వాళ్ళను చూసి నవ్వుకున్నది. కిచెన్ లోనికి వెళ్లి కాఫీ తీసుకుని అభి దగ్గరకు వెళ్లి, ఏవండి ఏవండి అని పిలిచింది మను. అభి కళ్ళు తెరిచి మనుని చూసి, హే, పొద్దున్నే నువ్వు నీ అవతారం ఏమిటి దెయ్యంలా అని అడిగాడు. అది మరి అత్తయ్య అంటూ నసికింది మనం. నువ్వు నీ సాగతీయటాలు ఆపు, ఎందుకు నన్ను నిద్రలేపావో చెప్పు అన్నాడు అభి. ఇదిగోండి కాఫీ తీసుకుని తమరు బయటకు వెళితే నేను ఆఫీస్కు రెడీ అవుతాను అని చెప్పింది మనం. నువ్వు రెడీ అవటానికి నేను నా రూమ్ లో నుంచి బయటకు వెళ్ళాలా అని అడిగాడు అభి. యాక్చువల్ గా మీరు నా భర్త కాబట్టి మీరు ఉన్నా నాకు ఏం ప్రాబ్లం లేదు. నేనైతే ఇక్కడే శారీ మార్చుకుంటాను, మీకు ఇక్కడే ఉండాలి అనిపిస్తే మీరు ఇక్కడే ఉండండి అని నవ్వుతూ చూసింది మనం. అభి ఏమిటి అన్నట్టు చూశాడు. అది మీరు అంటూ మను సిగ్గుపడుతూ ముందుకు వస్తూ ఉంటే అభి బెడ్ పై నుంచి లేచి వెనక్కు వెళుతూ ఉన్నాడు. అభి గారు, మీరు ఉంటారా వెళ్తారా, నేను ఫ్రెష్ అవ్వాలి అన్నది మనం. అభి మనుని చూసి తడబడుతూ, ఓకే నేను వెళ్తాను అని కప్ తీసుకుని బయటకు వచ్చాడు. అప్పటికే ఇంద్రాణి వాళ్ళు అభి రావటం చూశారు. అభి బయటకు వెళ్ళగానే మను డోర్ దగ్గరకు వచ్చి అభి చేయి పట్టి లోనికి లాగింది. హే మెంటల్, నన్నెందుకు పట్టుకున్నావు అని అడిగాడు అభి. అయ్యో అభి గారు, మీరు టెన్షన్ లో కప్పు పట్టుకునే వెళ్తూ ఉన్నారు, అందుకనే అని తన చేతిలో కప్ తీసుకుని, ఇప్పుడు మీరు వెళ్ళండి అని డోర్ దగ్గర నుండి బయటకు తోసింది మనం. మను అలా చేసేసరికి అభి షాక్ అవుతూ డోర్ పై తడుతూ, హే మైత్రి, నువ్వు నా చేతిలో అయిపోయావు అని అనబోతూ ఇంద్రాణి వాళ్ళు అక్కడే నిలబడి ఉండటం చూసి నోట్లో మాట నోట్లోనే ఆపేసి ఒక నవ్వు నవ్వాడు. ఇంద్రాణి వాళ్ళు ఇందాక అభిని
మను చేయి పట్టుకుని లాగటం చూసినప్పుడే ఫ్రీజ్ అయిపోయి చూస్తూ ఉన్నారు. అభి నవ్వుతూ చూసేసరికి వాళ్ళు తేరుకొని ఒక నవ్వు నవ్వారు. అభి ఇంద్రాణి వాళ్ళ దగ్గరకు వచ్చి, గుడ్ మార్నింగ్ మా, ఏమిటి మీరు ఇక్కడ ఉన్నారు అని ఒక వెకిలి నవ్వు నవ్వాడు. ముగ్గురు అభి ఇచ్చిన షాక్ లో నుంచి ఇంకా తేరుకోలేక, కాఫీ తిని టిఫిన్ తాగుదాము అని వచ్చాము అని ఏదో చెప్పారు. మామ్ అని ఇంకా ఏదో అనేలోపు మాణిక్యమ్మ గారు, కన్నయ్య అంటూ అక్కడకు వచ్చారు. అభి మాణిక్యమ్మ గారిని చూసి మార్నింగ్ గ్రాని అని విష్ చేశాడు. మాణిక్యమ్మ గారు అభిని చూసి ముసిముసిగా నవ్వుతూ, కన్నయ్య నువ్వు ఇంకా చిన్నపిల్లడివి కాదు, నీకు పెళ్ళై పెళ్ళం వచ్చింది, రూమ్ లో నుండి బయటకు వచ్చేటప్పుడు కాస్త చూసుకొని రావటం నేర్చుకో అని చెప్పారు. మాణిక్యమ్మ గారు ఏం చెప్తున్నారో అర్థం కాక ఒకలాంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చి, ఏమిటి గ్రాని అని అడిగాడు అభి. కన్నయ్య అది నేను నీకు చెప్పేది కాదు, పోయి నీ పెళ్ళాన్ని అడుగు చెప్తుంది అని అంటూ ఉండగా మను అమ్మమ్మ అంటూ బయటకు వచ్చింది. అభి మను వైపు చూశాడు. మైత్రి మీ ఆయన్ను లోనికి తీసుకుని వెళ్లి ఫ్రెష్ అవ్వమని చెప్పు అని కిందకు వెళుతూ ఇంద్రాణి వాళ్ళను కూడా రమ్మన్నారు మాణిక్యమ్మ గారు. ఇంద్రాణి అండ్ బ్యాచ్ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ కిందకు వెళ్లారు. మను సైలెంట్ గా రూమ్ లోనికి వెళ్ళింది. అభి ఫాస్ట్ గా మను దగ్గరకు వెళ్లి తన చెయ్యి పట్టుకున్నాడు. అభి ఇప్పుడు ఏం అడుగుతాడా అనే మను కంగారు పడినా పైకి కనపడనీయకుండా, ఏమిటి అభి గారు పొద్దున్నే మీరు, ఎవరైనా చూస్తే బాగోదు అని చెప్పింది. అభి మను చెయ్యి వదిలేసి, హే చెప్పు నువ్వు ఏం చేశావు, గ్రాని ఎందుకు అలా అంటుంది అని అడిగాడు. నేనేం చేశా అభి గారు, నాకేం తెలుసు అని ఇన్నోసెంట్ గా ఫేస్ పెట్టి అడిగింది మను. అచ్చచ్చో మరీ అంత ఇన్నోసెంట్ గా పెట్టకే ఫేస్, నిజం చెప్పు ఏం చేశావు అని అడిగాడు అభి. అది ఆఫీస్ కి టైం అవుతుంది, మీరు ఫ్రెష్ అవ్వండి, నేను టిఫిన్ చేస్తూ ఉంటాను అని అభికి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా కిందకు వెళ్లిపోయింది మనం. రాక్షసి అనుకుంటూ వాష్రూమ్ లోనికి వెళ్లి మిర్రర్ లో తనని తాను చూసుకొని షాక్ అయ్యి, రాక్షసి అని కోపంగా అరిచాడు అభి. కానీ అది క్లోజ్డ్ ఏరియా కాబట్టి సౌండ్ బయటకు రాలేదు. ఈ పని ఆ రాక్షసి చేసి ఉంటుంది అని చూసుకుంటూ ఉన్నాడు. హెయిర్ పై మొత్తం మల్లెపూలు నలిగి పడి ఉన్నాయి. ఫేస్ పై అక్కడక్కడ లిప్స్టిక్ గుర్తులు అండ్ షర్ట్ పై కూడా ఉన్నాయి. ఫేస్ పై కుంకుమ అంటినట్టుగా మరకలు ఉన్నాయి. ఉండవే నీ పని తర్వాత చెప్తాను అని ఆఫీస్ కి టైం అవుతుంది అని రెడీ అవటానికి వెళ్ళాడు. అత్త అనుమానం అన్నావు, బావని చూస్తే కాని నమ్మను అన్నావు. అదిగో ఇప్పుడు చూసావు కదా బావ ఎలా ఉన్నాడు, అంటే రాత్రి వాళ్ళు ఒకటైపోయారా? అయితే ఇక నా పరిస్థితి ఏమిటి, నేనేం చెయ్యాలి? మనం ఇలాగే ఊరుకుంటే అది ఇంకా రెచ్చిపోతుంది అన్నదే ప్రీతి. అవును వదినా, మనం దాన్ని త్వరగా ఏదో ఒకటి చెయ్యాలి, లేకపోతే అభి మన చెయ్యి దాటిపోతాడు అని చెప్పింది వనజ. మీరు అన్నది నిజమే, ఇప్పటి నుంచి దానికి నేనంటే ఏమిటో చూపిస్తా అని సోఫాలో కూర్చున్నది ఇంద్రాణి. మను అప్పుడే అభి దగ్గర నుంచి తప్పించుకుని కిందకి వస్తూ ఉన్నది. ఇంద్రాణి వస్తూ ఉన్న మనుని చూస్తూ, మైత్రి మేము పొద్దున్న నుంచి ఇక్కడే తిరుగుతూ ఉన్నాము, కనీసం మాకు కాఫీ అన్నా ఇచ్చేది ఉందా లేదా అని అడిగింది. అత్తయ్య ఇప్పుడే ఇస్తాను అని కిచెన్ లోనికి వెళ్ళింది మనం. అత్తయ్య నీకు ఏం చెప్పాను, నువ్వు ఏం చేస్తున్నావు అనేది ప్రీతి. వదిన ఇప్పుడు అది కాఫీ తీసుకుని వస్తుంది, అప్పుడు నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి అని ఏదో చెప్పింది ఇంద్రాణి. వదిన గుడ్ ఐడియా, నేను అలానే చేస్తాను అని చెప్పింది వనజ. ముగ్గురు చూస్తూ ఉన్నారు. మను కాఫీ తీసుకుని వచ్చి అత్తయ్య కాఫీ అన్నది. ఇంద్రాణి కాఫీ తీసుకున్నది. వనజ ప్రీతి కూడా కప్ తీసుకున్నారు. ఇంద్రాణి కళ్ళతో సైగ చేయగానే వనజ మను వంక చూస్తూ, హే కాఫీ ఏమిటి ఇంత చల్లగా ఉంది అని అడిగింది. పిన్ని గారు కాఫీ ఇప్పుడే పెట్టింది, చల్లగా ఎందుకుంటుంది చెప్పండి అన్నది మనం. అంటే ఏమిటి నువ్వు అనేది, నేను అబద్ధం చెప్తున్నాను అనా? చూసావా వదిన అది ఏమంటుందో, నేను అబద్ధం చెప్తున్నానంట, ఆ అమ్మాయి ఎలా అంటుందో చూడు అని బయట కొమ్ముతో కళ్ళు తుడుచుకున్నది వనజ. పిన్ని గారు నేను అలా అనలేదు, మీరు తప్పుగా అనుకుంటున్నారు అన్నది మనం. నేను తప్పుగా అనుకుంటున్నానా? అంటే నేను తప్పు చేశానా? నువ్వు దొంగదారిలో నా కూతురు స్థానంలో అభిని పెళ్లి చేసుకున్నదే కాకుండా మళ్ళీ మమ్మల్ని మాటలంటున్నారా? నీలాంటి దాన్ని అభికి ఇచ్చి పెళ్లి చేసినందుకు ఆమెననాలి, సిగ్గు లేకుండా అభిని పెళ్లి చేసుకుని ఈ ఇంటికి మహారాణి అవుదాం అని అనుకున్నావా అన్నది వనజ. వనజ అన్న మాటలకు మను సంఖ్య తిరిగి వనజాని చూస్తూ, పిన్నిగారు ఒక్క క్షణం అని తన దగ్గరకు వచ్చి
వనజ చెయ్యి తీసుకొని ఆ కాఫీ కప్ లో వనజ ఫింగర్ ను పెట్టింది. మను అలా వనజ ఫింగర్ పెట్టగానే వనజకు బాగా కాలి, అమ్మో మంట మంట, నొప్పి, వదులు వదిలే, అబ్బా అంటూ పెద్ద పెద్దగా అరిచింది. పక్కనే ఉన్న ఇంద్రాణి, ప్రీతి మను చేసిన పనికి షాక్ అయ్యి అలా చూస్తూ ఉన్నారు. వనజ వేళ్ళు కాలిపోతుంది అని అరుస్తూ ఉన్న వదలకుండా అలానే కప్పులో ఉంచింది మను. వనజ అరిచిన అరుపులకు మాణిక్యమ్మ గారు, ధనుంజయ్ కూడా వచ్చి జరిగేది చూస్తూ ఉన్నారు. మాణిక్యమ్మ గారు మను చేసేది చూస్తూ మనసులో వీళ్లకు తగ్గట్టుగా జరుగుతుంది అని అనుకున్నారు. కాని మనుకి అడ్డు చెప్పలేదు. ధనుంజయ్ వాళ్ళ దగ్గరకు వచ్చి మనని చూసి, హెయ్ ఏం చేస్తున్నావు, వదులు అన్నాడు. కాసేపటికి మను వనజ చెయ్యి వదిలి, పిన్ని గారు ఏమైంది అలా అరుస్తున్నారు అని అడిగింది. హేయ్ చేసిందంతా చేసి మళ్ళీ ఏమైంది అని అడుగుతున్నావా, అయినా నా వేలెందుకు కాల్చావు అని అడిగింది వనజ. పిన్నిగారు వేలు కాలిందా, అయ్యో మీరు కాఫీ చల్లగా ఉంది అంటే చెక్ చేశా, అంటే వేడిగానే ఉంది అన్నమాట, అయ్యో బాగా కాలిందా పిన్ని అన్నది మను. వనజ చెయ్యి చూసుకుంటూ ఇంకాసేపు ఉంటే తోలు ఊడిపోయేది అమ్మా అని మూలుగుతూ ఉన్నది. పిన్ని కాఫీ అంత వేడిగా ఉంటే మరి చల్లగా ఉంది అన్నారేమిటి అని అడిగింది మనం. హేయ్ చల్లగా ఉంది అంటే ఇంకో కాఫీ ఇవ్వాలి కానీ ఇలా వేలు కాలుస్తారా అన్నది ఇంద్రాణి. మరి వేడిగా ఉన్న కాఫీని చల్లగా ఉంది అని ఎందుకు చెప్పింది, కావాలి అని నన్ను అన్ని మాటలు ఎందుకన్నది అని అడిగింది మనం. అంటే తను అందని కావాలి అని చేశావా, పెద్దలంటే రెస్పెక్ట్ లేదా అన్నాడు ధనుంజయ్. ఉంది కాబట్టే నన్ను అన్ని మాటలు అన్నా పిన్ని గారు అని రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నా, నేను సైలెంట్ గా ఉంటే కావాలి అని నన్ను రెచ్చగొట్టింది. నన్ను అంటే చూస్తూ ఊరుకునే టైప్ కాదు నేను, అన్నవాళ్ల వాయి తీస్తా అన్నది మనం. ఇప్పుడు నేనే అంటాను, నన్ను అంతే చేస్తావా అన్నాడు ధనంజయ్. అక్క అంటూ సుబ్బుల్ని పిలిచి, అక్క బాబాయ్ కూడా చూస్తాడంట, వెళ్లి జగ్గులో కాఫీ తీసుకొనిరా అని చెప్పింది మను. జగ్లో కాఫీనా ఎందుకు అని అడిగింది ఇంద్రాణి. అంటే అత్తయ్య గారు పిన్ని గారి చెయ్యికి కప్పు సరిపోతుంది కానీ బాబాయ్ చెయ్యి సరిపోదు, అందుకనే జగ్ అయితే పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది, అందుకనే తెమ్మన్నాను అని చెప్పింది మనం. ఆ మాటకు వనజ అంతే చూస్తూ ఉన్నది. ఏమిటే ఊరుకుంటే రెచ్చిపోతున్నావు, ఎవరేం చెప్తే అది చేస్తావా, ఇప్పుడు నేను నా మొహాన కాఫీ కొట్టు అంటాను కొడతావా అనే మాట పూర్తి చేసేలోపు ప్రీతి ఫేస్ కాఫీతో తడిచిపోయింది. ప్రీతి తన మాట పూర్తి చేసేలోపే తన పక్కన ఉన్న కప్ తీసుకుని ప్రీతి ముఖాన కొట్టింది. ఆ చర్యకు ఇంద్రాణి అండ్ బ్యాచ్ షాక్ అయ్యారు. నీలాంటి ప్రాణాలు తీయాలి అనుకునే దానికి కాఫీ కొట్టడం కాదు, యాసిడ్ కొట్టినా తప్పులేదు అని మనసులో అనుకుని వాళ్ళను చూస్తూ ఉన్నదే మనం. ఇంద్రాణి షాక్ తో మన వైపు చూసింది. కళ్ళ నిండా కాన్ఫిడెన్స్ తో సూటిగా వాళ్ళ కళ్ళలోనికి చూస్తూ గట్టిగా మాట్లాడుతూ ఉంటే ఒక్క క్షణం వాళ్ళకే భయం వేసింది. హేయ్ ఏం చేస్తున్నావు అని ఇంద్రాణి అంటూ ఉండగా, ఏం జరుగుతుంది ఇక్కడ అని మాణిక్యమ్మ గారు ముందుకు వచ్చారు. వనజ మాణిక్యమ్మ గారిని చూస్తూ, పెద్దమ్మ ఆ అమ్మాయి మైత్రి ఏం చేసిందో తెలుసా అని చెప్పేలోపు మాణిక్యమ్మ గారు వాళ్ళని ఆపేసి, నాకంతా తెలుసు అని మనును చూసి, అమ్మ కన్నయ్యకు ఆఫీస్ టైం అవుతుంది, వెళ్ళి తనకి టిఫిన్ రెడీ చెయ్యి అని చెప్పారు. మను వాళ్ళని చూస్తూ లోనికి వెళ్ళింది. జరిగింది చేసింది చాలు, వెళ్ళండి, వెళ్ళి క్లీన్ చేసుకోండి అన్నారు మాణిక్యమ్మ గారు. వాళ్ళంతా అక్కడ నుంచి వెళ్లిపోయారు. వదన నువ్వేం చెప్పావు, దాని ముఖాన కాఫీ కొడతా అన్నావు, కాని అదే నా చెయ్యి కాల్చి ఇంకా ప్రీతి ముఖాన కూడా కొట్టింది అని చెప్పింది వనజ. ఇది మనం అనుకున్నంత అమాయకురాలేమీ కాదు, చూడటానికి సైలెంట్ గా ఉన్నది. వచ్చి ఒక్కరోజు కాలేదు, అప్పుడే మా అత్త ముందే ఎదిరించి మాట్లాడింది. మా అత్త కూడా ఒక్క మాట అనలేదు, పైగా సపోర్ట్ చేసినట్టుగా మాట్లాడింది అన్నది ఇంద్రాణి. మనం ఇలాగే చూస్తూ ఉంటే లాభం లేదు, త్వరగా దాని పని ముగించాలి అన్నాడు ధనుంజయ్. ఏమండి నా వేలు కాలిపోయింది, నొప్పిగా ఉందండి అని ఉఫ్ ఉఫ్ అని ఊదుకుంటూ ఉన్నది వనజ. అది వేలు కాఫీలో పెట్టేటప్పుడు ఏం చేశావు, అప్పుడే ఆపి ఉంటే ఇప్పుడు ఊదుకునేదానివి కాదు కదా అన్నాడు ధనుంజయ్. ఏం చేస్తాం, అది సడన్ గా వచ్చేసింది అని చెప్పింది వనజ. ఇంకా ఎంతసేపు అలాగే ఉంటారు, వెళ్ళి క్లీన్ చేసుకోండి, ఈ పాటికి అభి వచ్చే ఉంటాడు అని చెప్పింది ఇంద్రాణి. ఆ మాట అనటంతో ఇద్దరు వెళ్లి క్లీన్ చేసుకుని వచ్చి అందరూ కలిసి బయటకు వెళ్లారు. అభి ఫాస్ట్ గా రెడీ అయ్యి మను కోసం కిందకు వచ్చాడు. మను అప్పుడే డైనింగ్ టేబుల్ పై టిఫిన్ పెడుతూ ఉంటే చుట్టూ ఎవరూ లేకపోవటంతో
డైరెక్ట్ గా మనో దగ్గరకు వెళ్లి తన చెయ్యి పట్టుకున్నాడు. అభి తన చెయ్యి పట్టుకోవటం చూసి తన వైపు చూస్తూ ఉన్నది మనో. అభి మనో వైపు కోపంగా చూస్తూ ఉన్నాడు. ఏమండి, చెయ్యి వదలండి అన్నది మనో. హే మెంటల్, ఇందాక నువ్వు పైన ఏం చేశావు అని అడిగాడు అభి. నేనేం చేశాను అని ఆలోచిస్తూ ఉన్నట్టుగా చూసి ఫ్రెష్ అయి వచ్చాను అని చెప్పింది మనో. ఏమిటి, తెలివిగా మాట్లాడుతున్నావా? నేను అడిగేది నీ గురించి కాదు, నా గురించి అని చెప్పాడు అభి. నీ గురించా? మీ గురించి నాకేమి తెలుసు? అయినా ఇవన్నీ తర్వాత, ముందు టిఫిన్ తినండి, ఆఫీసు టైం అవుతుంది అన్నది మనో. హే ఆగవే, నా ఫేస్ మీద లిప్ గుర్తులు, ఇంకా పూలు, బొట్టు అవన్నీ ఏమిటి, ఎలా వచ్చాయి అని అడిగాడు అభి. మీ మీద అవన్నీ ఉంటే నన్ను అడుగుతారేమిటి, నాకేమి తెలుసు అన్నది మనో. నకరాలు చేయకు, ఆ రూమ్ లో ఉన్నది నువ్వు ఇంకా నేనే. నాకు తెలియకుండా అవన్నీ నా మీదకు వచ్చాయి అంటే నువ్వే ఏదో చేశావు, నిజం చెప్పు అని చెయ్యి పట్టుకుని దగ్గరకు లాగాడు అభి. అబ్బా వదలండి, ఎవరైనా చూస్తారు అన్నది మనో. నేను వదలను అన్నాడు అభి. అప్పుడే అక్కడకు వచ్చిన ఇంద్రాణి అండ్ బ్యాచ్ మను వదలండి అనటం, అభి వదలను అనటం విని ఇంకోలా అర్థం చేసుకుని చూస్తూ ఉన్నారు. మను ఇంద్రాణి వాళ్ళు రావటం చూసి, ఏమండి, అత్తయ్య వాళ్ళు వచ్చారు, మన వెనకే ఉన్నారు, మనల్ని చూస్తూ ఉన్నారు అని అభితో చెప్పింది. అభి కూడా సైడ్ నుంచి ఇంద్రాణిని చూసి అప్పటి వరకు సీరియస్ గా ఉన్న ఫేస్ ని మార్చి నవ్వుతూ, బేబీ ఈరోజు టిఫిన్ నువ్వే తినిపించొచ్చు కదా అని అడిగాడు. హిహిహి, ఇక్కడ బయట అందరూ ఉంటారు, ఎవరైనా చూస్తే బాగోదు, మన రూమ్ లో అయితే మీ ఇష్టం అని చెప్పింది మనం. అయితే రూమ్ కి తీసుకునిరా, అక్కడే ఓ పట్టుపడతా అన్నాడు అభి. అమ్మో, ఇప్పుడు రూమ్ కు వెళితే నాకు ఉందే అని అనుకుని, వద్దండి, అత్తయ్య వాళ్ళు చూస్తే బాగోదు, వదలండి అన్నది మనం. ఏమి కాదులే, అయినా నేను పిలిచింది నా భార్యనే కదా, ఏ పక్కింటోడి పిల్లాన్ని కాదు కదా, వెళదామా అన్నాడు అభి. ఏం చెప్పాలి అని నీళ్లు నములుతూ ఉన్నదే మనం. ఇంద్రాణి అభిని చూస్తూ, వీడేమిటి ఇంత క్లోజ్ గా ఉంటున్నాడు, కొంపతీసే నిజంగానే దాన్ని యాక్సెప్ట్ చేసేశాడా? నో, అలా అయితే నేను అనుకున్నది ఎలా జరుగుతుంది అని చిన్నగా దగ్గుతూ వాళ్ళ దగ్గరకు వెళ్ళింది. అభి ఇంద్రాణి రావటంతో మనో చెయ్యి వదిలేసి ఇంద్రాణిని చూసి, మామ్ మీరా, రండి కూర్చోండి అని తను కూర్చున్నాడు. ఇంద్రాణి అభి ఎదురుగా కూర్చున్నది. మాణిక్యమ్మ గారు కూడా వచ్చి కూర్చున్నారు. అభి సైలెంట్ గా టిఫిన్ చేస్తూ ఉన్నాడు. అభి గారు సైలెంట్ గా ఉన్నారు. ఆయనతో జాబ్ విషయం రాత్రి చెప్పాను, ఇప్పుడు అడిగితే ఏమంటారు? అసలే మార్నింగ్ జరిగిన దానికి నా పైన పీకల దాకా కోపంగా ఉన్నారు. పోనీ నేనే మాట్లాడదాము అంటే ఆయన ఏమంటారు అని సతమతం అవుతూ ఉన్నది మనో. అభి మనో వైపు చూసి మాణిక్యమ్మ గారితో, గ్రాని, అది మైత్రి కూడా ఈ రోజు నుంచి నాతో పాటే ఆఫీసుకు వస్తుంది అని చెప్పాడు. అదేమిటి కన్నయ్య, ఇప్పుడు తను నీ భార్య, తనని ఆఫీసుకు పంపటం పంపకపోవటం అది నీ ఇష్టం, మధ్యలో నాకేమీ అభ్యంతరం లేదు. ఇద్దరు వర్క్ చేసేది ఒకటే ఆఫీసు, పైగా అక్కడ నువ్వే బాసు, ఇంకా మాకేం ప్రాబ్లం, ఇద్దరు కలిసి వెళ్ళి కలిసి రండి. అమ్మా మైత్రి అని తన వైపు చూసి, నీకు ఆఫీసుకు వెళ్ళటం ఇష్టమే కదా అని అడిగారు మాణిక్యమ్మ గారు. ఆయన ఇష్టమే, నా ఇష్టం అమ్మమ్మ అని చెప్పింది మనం. అభి మనో వైపు చూసి, అబ్బబ్బా ఏమన్నా నటన అని మనసులో అనుకుంటూ టిఫిన్ చేసి, నేను ఇంకో 10 minutes లో స్టార్ట్ అవుతాను అని చెప్పి వెళ్లిపోయాడు. అలాగే అండి అని ఫాస్ట్ గా రెడీ అయ్యి వచ్చేసరికి అభి కార్ దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నాడు. అత్తయ్య చూసావా బావా, దాన్ని ఆఫీసుకు కూడా తీసుకుని వెళ్తున్నాడు అన్నది ప్రీతి. చూస్తున్నా అని చెప్పింది ఇంద్రాణి. చూస్తూ ఉండటం చెప్తే ఇంకా నువ్వేం చేస్తున్నావు అన్నది ప్రీతి. ప్రీతి తొందరపడకు, మనం ఏమన్నా మొదటికే మోసం వస్తుంది, మా అత్త దాన్ని ఏమన్నా కూడా ఊరుకోదు, చూసావు కదా, ఇంకా అభికి దానికి మధ్య చనువు పెరిగింది. ఈ టైంలో మనం దాన్ని ఏమన్నా అంటే అభి మనకి రివర్స్ అయితే, అందుకనే టైం చూసి దెబ్బ కొట్టాలి, అప్పటి వరకు చూసి చూడనట్టు ఉండు అని చెప్పింది ఇంద్రాణి. ఏమిటత్త టైం కోసం చూసేది, వాళ్లకు నిన్న ఫస్ట్ నైట్ కూడా జరిగింది, అసలు బావ ఇష్టం లేదు అంటూనే ఉంటాడు, దానితో అన్నీ కానిచ్చేశాడు అన్నది ప్రీతి. ప్రీతి నువ్వు బాధపడకు, ఈ రోజు వాళ్ళకి శోభనం జరగకుండా ఆపే పూచి నాది అని చెప్పింది ఇంద్రాణి. ఏం చేస్తావత్తా అని అడిగింది ప్రీతి. చెప్పను, చెప్తే అదే మనకి రివర్స్ అవుతుంది, ఈవినింగ్ నేను ఏం చేస్తానో నువ్వే చూడు అన్నది ఇంద్రాణి. వదినా నువ్వు ఏం చేసినా సరే దాని అంతు మాత్రం చూడాలి అని చెప్పింది వనజ. ఏమో అత్త, ఏం చేసినా సరే అది మనకి రివర్స్ కాకుండా చూసుకో,
ఇందాక దానిపై కాఫీ పోస్తా అని చెప్పావు, అదే నా మీద పోసింది. లక్కీగా ఏమీ కాలేదు, లేకపోతే అన్నది ప్రీతి. అవును వదినా, నా చెయ్యి ఎలా ఎర్రగా కాల్చిందో. దాని పొగరు కట్టి పెట్టాలి. ఏం చూసుకున్నో దానిక పొగరు. అభి దాని మెడలో తాళి కట్టాడు అని రెచ్చిపోతుంది అన్నది వనజ. ఈరోజు ఈవినింగ్ నేను ఇచ్చే షాక్ కి దాని ఫ్యూజులు ఎగిరిపోతాయి, చూస్తూ ఉండు వదినా అని వాళ్ళు టిఫిన్ తినేసి వెళ్లిపోయారు. అభి మను వైపు చూసి, మహారాణి కోసం ఎంతసేపు ఎదురు చూడాలి అని కోపంగా అన్నాడు. అది అభి గారు, మీకు ఆఫ్టర్నూన్ లంచ్ కోసం క్యారియర్ తెస్తున్నా, అందుకనే కొంచెం లేట్ అయిపోయింది. సారీ, నేను వచ్చేసే కదా, వెళదామా అన్నది మను. అభి కారెక్కి స్టార్ట్ చేసి డ్రైవింగ్ చేస్తూ, నేను నిన్ను అడిగానా నా పనులు చేయమని, నువ్వెందుకు చేస్తున్నావు అన్నాడు. ఏ భార్య కూడా భర్త అడిగితే చెయ్యదండి, అది తన బాధ్యత. మా ఆయన మీద ప్రేమతో నేను చేశాను అని చెప్పింది మనం. హే, నీకు ఆల్రెడీ చెప్పాను, మా మామ ముందే మనం వైఫ్ అండ్ హస్బెండ్, బయట నువ్వెవరో నేనెవరో. అయినా మార్నింగ్ నువ్వు చేసిన పని ఏమిటి? ఎంత ధైర్యం ఉంటే అలా చేస్తావు అన్నాడు అభి. నేనేం చేశాను? మనం ఎలా ఉన్నామో అని అత్తయ్య అక్కడికి వచ్చారు. మీకు ఇష్టం లేకుండా ఉన్నారు అని తెలిస్తే అత్తయ్య బాధపడతారు. మళ్ళీ ఆవిడ హెల్త్ అప్సెట్ అవుతుంది. అది అత్తయ్యకు మంచిది కాదు అని నేను అలా చేశానంతే అని చెప్పి, అత్త, అభి గారికి నీ మీద ఎంత ప్రేమ ఉన్నది, ఈ గురించి నిజం తెలిస్తే ఏమవుతాడు? ఆస్తి కోసం అభి గారి ఫీలింగ్స్ తో ఆడుకుంటున్నావు అని మనసులో అనుకున్నది మనం చెప్పింది విని సైలెంట్ గా డ్రైవ్ చేస్తూ ఉన్నాడు అభి. మనం అభి వైపు చూసి, అభి గారు అక్కడ కార్ ఆపండి అని చెప్పింది. హే, నేనేమన్నా నీ డ్రైవర్ని అనుకుంటున్నావా? ఆర్డర్ వేస్తున్నావు అన్నాడు అభి. ప్లీజ్ ఒకసారి ఆపండి అని అడిగింది మనం. అభి కార్ ఆపి, ఏమిటి అని చూశాడు. అభి గారు, నాకు నా లిమిట్స్ తెలుసు. మీకు మీరుగా మన బంధాన్ని చెప్పే వరకు నేను ఎప్పుడూ బయట పెట్టను. అలాగని మీ మీద ప్రేమని చంపుకొని మాత్రం బ్రతకను. ఇక్కడ నుంచి నేనే బస్సులో ఆఫీస్కు వస్తాను. మళ్ళీ మన ఇద్దరం కలిసి రావటం బాగోదు అని కారు దిగి బస్ స్టాప్ లోనికి వెళ్ళింది మనం. అభి వెళ్తూ ఉన్న మను వైపు అలాగే చూసి కారు స్టార్ట్ చేసి వెళ్లిపోయాడు. మను అక్కడే బస్సు కోసం వెయిట్ చేసి అక్కడ నుంచి బస్సులో ఆఫీస్కు వెళ్ళింది. మను ఆఫీసులో అడుగు పెట్టగానే ఆఫీస్ స్టాఫ్ అంతా కూడా రెప్పవేయకుండా అలానే తన వైపు చూస్తూ ఉన్నారు. అబ్బాయిలందరూ ఏదో అద్భుతం తమ ముందు నుంచి వెళ్తుందా అన్నట్టు రెప్ప వేస్తే ఆ క్షణకాలం ఎక్కడ కనుమరుగవుతుందో అని చూస్తూ ఉన్నారు. ఎప్పుడు డ్రెస్ లో వచ్చే తను ఈరోజు శారీలో రావటం, అమ్మాయిలు కూడా తనని చూసి కొంచెం జలస్ ఫీల్ అయ్యారు. మెరూన్ కలర్ శారీ, సింగిల్ పళ్ళు వేసి ఎప్పుడు లూజ్ గా వదిలేసే పొడవైన హెయిర్ ని చక్కగా అల్లి జడలో పూలు పెట్టి కలువ రేకుల్లా మెరిసే ఆ కళ్ళకు దిష్టి తగలకుండా నల్లని కాటుక దిద్ది చేతికి నిండుగా వేసిన గాజుల ధ్వని వస్తూ ఉంటే అంతే చూస్తూ ఉన్నారు. మను వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి అందరూ తన వైపు చూసి ఆశ్చర్యపోయారు. తన మెడలో పచ్చగా మెరిసిపోతూ ఉన్న పసుపు తాడు, తన నుదుటిన దిద్దిన సింధూరం చూసి, మేడం మీకు అని అడగలేక ఆగిపోయారు. మను అందరినీ చూసి వాళ్ళు ఏమి అడగాలి అని అనుకుంటున్నారో తనకు అర్థమయ్యి వాళ్ళ వైపు చూసి నవ్వుతూ, నాకు ఈ మధ్య రీసెంట్ గా పెళ్ళయింది. అది అనుకోకుండా జరగటం వల్ల మిమ్మల్ని పిలవటం కుదరలేదు. ఐఎమ్ సారీ ఫర్ దాట్ అని చెప్పింది. అబ్బాయిలంతా ఛ అనుకున్నారు. అమ్మాయిలందరూ ఓ వావ్ మేడం, కాంగ్రాట్స్ అని తనని చుట్టేసి విష్ చేశారు. ముందుగా స్వప్న మను దగ్గరకు వచ్చి, మేడం ఇంత సడన్ గా పెళ్లి చేసుకున్నారు అంటే మీది లవ్ మ్యారేజా అని అడిగింది. ఒక విధంగా చెప్పాలి అంటే లవ్ మ్యారేజే, బట్ మా పెళ్లి మాకే తెలియకుండా అనుకోకుండా జరిగిపోయింది అని చెప్పింది మనం. మేడం మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు, తన పేరు అని అడిగింది స్వప్న. ఆయన డీటెయిల్స్ నేను చెప్పటం కాదు, ఏదో ఒక రోజు ఆయనే అందరికీ నన్ను పరిచయం చేస్తాడు, అప్పుడు మీకే తెలుస్తుంది అని చెప్పింది మనం. స్వప్న ఇంకా ఏదో అడిగేలోపు వెనక నుంచి వాట్స్ రాంగ్ గోయింగ్ ఆన్ హియర్ అని చాలా గట్టిగా బేస్ వాయిస్ వినిపించేసరికి అందరూ దడుచుకుని తిరిగి చూశారు. అక్కడ అభి వాళ్ళ అందరి వైపు సీరియస్ గా చూస్తూ ఉన్నాడు. ఆఫీస్ స్టాఫ్ అంతా ఈ రోజు మన పని అయిపోయింది అని నీళ్లు నమ్ములుతూ భయంగా అభిని చూశారు. అభి నడుచుకుంటూ ముందుకు వచ్చి మన ముందు నిలబడ్డాడు. ఇదేమిటి అభి గారు, నాకంటే ముందే ఆఫీస్కు వచ్చారు కదా, ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్లారు, ఇప్పుడు వస్తున్నారు అని అనుకున్నది మనం. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.
థ్యాంక్ యూ.